మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. కూటమి పాలనలో ప్రతి విషయానికి గలాటా కామన్ గా మారింది. ఎన్నికల్లో టికెట్ల కోసం నేతల పంచాయతీలు జరుగుతుంటాయి. కానీ ఇప్పుడు విశాఖ నగరంలో అప్పన్న చందనోత్సవం టికెట్ల పంచాయతీ తెరపైకి వచ్చింది. తమకు కోటా కంటే ఎక్కువ టికెట్లు కావాలని కలెక్టర్ను డిమాండ్ చేస్తున్నారు సిటీ ఎమ్మెల్యేలు. అనకపల్లి ఎంపీకి భారీ సంఖ్యలో టికెట్లు ఇచ్చి లోకల్గా ఉండే తమకు ఎందుకు ఇవ్వరని కలెక్టర్ను నిలదీస్తున్నారు. చందనోత్సవ వేడుకల టికెట్ల వ్యవహారం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి చందనోత్సవ వేడుకల సందర్భంగా కూటమి నాయకుల మధ్య కొత్త వివాదం రాజుకుంది. చందనోత్సవ దర్శన టికెట్ల పంపిణీ వ్యవహారం వివాదానికి దారితీసింది. స్వామివారి ఉత్సవానికి తమకు పెద్ద సంఖ్యలో అంతరాలయం టికెట్లు, 1000 రూపాయల టికెట్లు, 300 రూపాయల టికెట్లు ఇవ్వాలని సిఫార్సులు చేశారు. అయితే ఎమ్మెల్యేలకు 15 అంతరాలయ టికెట్లతో పాటు 1000, 300 రూపాయల టికెట్లు భారీగానే కేటాయించారు. కానీ అంతరాలయం టికెట్లు తమకు చాలా తక్కువ కేటాయించారని విశాఖ నగర కూటమి నేతలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. తమకు ఇచ్చిన అంతరాలయం టికెట్లు ఏమాత్రం సరిపోవని కూటమి నేతలు జిల్లా కలెక్టర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతరాలయం టికెట్లు రెట్టింపు సంఖ్యలో ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే కలెక్టర్ మాత్రం అంత ఎక్కువ సంఖ్యలో ఎమ్మెల్యేలకు ఇవ్వలేమని స్పష్టం చేశారు. ఇదే సమయంలో అనకపల్లి ఎంపీ సీఎం రమేష్ కు 30 అంతరాలయ టికెట్లు ఇచ్చారు. తమకు తక్కువగా ఇచ్చి అనకపల్లి ఎంపీ సీఎం రమేష్ కు అడిగినన్ని టికెట్లు ఎలా ఇచ్చారంటూ కలెక్టర్పై విశాఖ నగరంలోని కూటమి ప్రజా ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు ఇచ్చిన 15 అంతరాలయ టికెట్లను తీసుకునేది లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే తమ అనుచరులకు టికెట్లు ఇస్తామని హామీ ఇచ్చామని, తమకు టికెట్ల సంఖ్యను తగ్గిస్తే కార్యకర్తలకు ఏం సమాధానం చెప్పుకోవాలని ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు. తమ ప్రభుత్వంలో తమవారికే దర్శనం టికెట్లు ఇప్పించుకోలేని పరిస్థితులు దాపురించాయని అంటున్నారు. అనకపల్లి ఎంపీ సీఎం రమేష్ కు 30 టికెట్లు ఇచ్చి తమకు 15 టికెట్లు ఇవ్వడమంటే తమను అవమానించడమే అంటున్నారు.